ఒకసారి మీ ఫోన్ కాదు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీ ఫోను ఛార్జింగ్ ఎంత ఉంది చెప్పండి. ఓకే 80 ఉండొచ్చు, 80 అనుకున్నాం. ఇప్పుడు సపోజ్ 70 ఎంత ఉందనుకున్నాం, ఆఫ్ చేయండి. మన డిబేట్ ఒక అరగంట నడిచింది కదా ఇప్పుడు మన డిస్కషన్. తర్వాత ఛార్జింగ్ పెరిగిద్దా? ఇప్పుడు ఏంటి ఈవీఎంలు ఆపేసారా? పెరిగినాయి కదా బ్యాటరీ ఛార్జింగ్లు. ఇవి ఆ రోజు పోలింగ్ రోజు పోల్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి పెడితే మళ్ళీ కౌంటింగ్ రోజు ఓపెన్ చేసేటప్పుడు ఛార్జింగ్ పెరిగింది. ఎట్లా పెరిగింది? అసలు ఎందుకు ఇవి అనాలోచిస్తుంది? కానీ మీరు అధికారంలో ఉన్నారు, తప్పు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో వాళ్ళు ఏమోని ఈవీఎంలు మేనేజ్ చేసేస్తే ప్రతి ఒక్కరు ఈవీఎం. ప్రతిపక్షంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? మన కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరండి? కేంద్రంలో అధికారం ఉంటే 400 సీట్లు. అదే సార్, అందరూ అదే లాజిక్ చెప్తున్నారు. ఎందుకు వాళ్ళే చేసి 400 తెచ్చుకునే వాళ్ళు కదా, 543 540 గుద్దుకోవడమే కదా. అదే సార్, ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ కి జరిగిన రాష్ట్రాలు ఉన్నాయి, 4 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ రాష్ట్రాల్లో జరిగింది అనేది వాస్తవం. దీన్ని ప్రూవ్ చేయలేరు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం వీవీప్యాట్ స్లిప్లను దీన్ని చేయమని, మరి ఎందుకు చేయట్లా? కాదండి, ప్రూవ్ చేయలేని దానికోసం డిస్కషన్ అవసరమా? మీరు అన్నారు కదా ప్రూవ్ చేయలేని దానికి డిస్కషన్ అవసరం. అవునండి, ఎట్టొకటి అధికారంలోకి వచ్చారు కదా, ఎట్టొస్తే మీకేంటండి అవసరమా అని మీరు అడిగినట్టుంది. కాదండి, ఇప్పుడు మిమ్మల్ని కూడా లాస్ట్ టైం అన్నారు, అది ఏమన్నా మీరు మేనేజ్ చేసి వచ్చారనే కదా. ఒక మాట సార్, వాళ్ళు కోర్టులకు వెళ్ళాలి, వీవీప్యాట్లు లెక్కించమనాలి. మేము అడిగాం వీవీప్యాట్ స్లిప్లు లెక్కించమని. ఛార్జింగ్ ఎలా పెరిగిందో మేము అడిగాం. మీరు అడిగిన దాన్ని ప్రూవ్ చేయండి సార్. ఇదిగోండి ఛార్జింగ్ ఇలా పెరిగింది, ఇదిగోండి మీ పోలైన ఓట్లు ఇన్ని, వీవీప్యాట్ స్లిప్లు ఇన్ని, ఇవన్నీ కౌంట్ చేయండి. కేసులు పెట్టారా? బాలినేని గారు వీళ్ళు జనసేనలో కూర్చున్నారు సార్. జనసేనలో ఆయన వెళ్ళాడా, ఇంకో పార్టీలోకి వెళ్ళాడా అని అనవసరం. ఆయన ఒక్కడే కాదు కదా వేసింది. బాలినేని గారితో పాటు మా పార్టీకి సంబంధించిన విజయనగరం ఎంపీ కంటెస్ట్ చేసిన వేశారు. సో మొత్తం మా పార్టీకి సంబంధించిన ముగ్గురు వేశారు. ప్రజాస్వామ్యాన్ని తప్పు పడుతున్నారా? ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్ జరగలేదు అంటున్నా, దానికి కట్టుబడి ఉన్నాం. సో ఈవీఎంల ద్వారా ఏదో వచ్చేసి 90,000 80,000 మెజార్టీలు వచ్చేసి మేము శుద్ధపోసలు అని అనుకుంటే వదిలేయండి. రేపు పొద్దున్న తెలిసింది కదా, అన్ని వేళ ఒకేలాగా ఉండదు కదా. ఎందుకు కంగారు ఎందుకు పడతారు? మీరన్నది నేను ఆయన్ని రాజకీయ బ్రోకర్ అంటే కేసు పెడతా అంటున్నారు కదా. కేసు పెట్టలేదేంటి? పెడతాను అనడం ఏంటి? పెట్టారు కదా. తెలియదు, నా దగ్గరకైతే ఇంకా రాలా. ఈ భాషలోనే అంతకుముందు అయితే ఒక కేసు అయింది. బట్ మీ భాషలోనే వాళ్ళ అండం ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 1-2 రోజుల్లో వెంకటరెడ్డిని కారుమూని ఎత్తేస్తామని. ఎక్కడికి ఎత్తే చంపేస్తారా? కాదండి, అరెస్ట్ చేయడు. సరేలే, అరెస్ట్ చేయండి సార్, ఏమైంది? మళ్ళీ వస్తాం కదా. కాకపోతే మీరు ఇంటర్వ్యూకి పిలిస్తే 10 రోజులు అందుబాటులో ఉంటాం, జైల్లో ఉంటాము. తర్వాత ఫిక్స్ అయిపోయారు జైలుకి వెళ్ళడానికి. తర్వాత వస్తాం కదా. ఎల్లకెల్లా జైల్లో ఉన్నాం కదా సార్. 14 రోజులు ఎత్తే 14 రోజులు మళ్ళీ బెయిల్ వస్తుంది కదా. తర్వాత మళ్ళీ వస్తా. ఆ స్టేజ్ ఎందుకు తెచ్చుకోవాలి? రాజకీయాల్లో కోట్లాది మంది ఉన్నారు, ఒక మాట మంది మీద ఎందుకు కేసులు సార్? ఒక మాట, బలంగా వాయిస్ వినిపిస్తే కేసులు పెడతామనంటే ఈ కేసులకు భయపడేవాడు ఇక్కడ ఎవడో లేడు. ఈ కేసులకు భయపడితే రాజకీయాల్లో ఉండం. సో ఇట్లాంటి కేసులు చాలా వస్తాయని తెలుసు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఫస్ట్ సోషల్ మీడియా కేసు నా మీద పెట్టారు. ఇప్పుడు కాదు, ఎన్నికల రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయలే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే నా మీద ఎఫ్ఐఆర్ పెట్టారు ఒంగోలు పోలీస్ స్టేషన్ లో. అంటే కాదండి, మీరు ఒక్కరే వాయిస్ బాగా మాట్లాడారైనా? చాలా మంది, మరి చాలా మంది ఉన్నప్పుడు కొంతమంది మీద ఎందుకు పెడుతున్నారు కదా సార్? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు సార్? ఆత్మవిమర్శ చేసుకున్నారు. ఎంతమంది ఎందుకు కేసు పెట్టారని ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ కేసు ఉండదేమో. ఎందుకు సార్ ఇప్పుడు నా మీద పెడుతున్నారు? సోషల్ మీడియాలో అనేక మంది మీద పెడుతున్నారు. ఎందుకు? ఇంటూరు రవికిరణ్ 15 కేసులు పెట్టారు. ఇంటూరు రవికిరణ్ సెటైరికల్ గా ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు సెటైరికల్ గా ఎత్తు చూపుతాడు, కార్టూన్ రూపంలో ఎత్తు చూపుతాడు, కేసు పెట్టారు. అంటే కార్టూన్ రూపంలో ఎత్తు చూపితే కేసు పెట్టేస్తారా? మరి మీరు బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి ఈ ఛానల్స్ మీద, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అన్నటువంటి సైకో వాళ్ళ మీద పెట్టాలి కదా. భారతమ్మ గారి మీద తప్పుడు రాతలు రాసినటువంటి తప్పుడు ఛానల్స్ మీద యాంకర్లుగా కూర్చొని అడ్డం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ ఇవోయ్ అరే సైకో ఒరే సైకో అని మాట్లాడిన యాంకర్ల మీద